ఇప్పుడు జనాన్ని నవ్వించటం కోసం చాలా వరకు కూడా సింగిల్ సెంటెన్స్లో లైన్స్ తీసుకొని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి అవే కామెడీలాగా ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు పాతకాలం చూసుకుంటే జంజాల లాంటి వ్యక్తులు చేసినటువంటి కామెడీతో పోల్చుకుంటే ఇప్పుడు అటువంటి కామెడీ ఎక్కడా కూడా సినిమాలలో కనిపించట్లేదు. అట్లాగే కామెడీ షోస్ అంటే జబర్దస్త్ లాంటి షోస్, ఇంకా కొన్ని కామెడీ షోస్ నడిపిస్తున్నారు. అలాంటి వాటిలో కూడా కనిపించట్లా. ఎక్కడా కూడా డబల్ మీనింగ్ డైలాగులతోటి, అలాగే సింగిల్ సెంటెన్స్లోని అంటే మీకు చెప్పాలి అంటే ఈ మధ్య ఒక సినిమా ఒకటి రిలీజ్ అయింది. ఆయన వాడేటువంటి నాన్ సింక్ డైలాగులతోటే ఈ మధ్య చాలా వరకు కూడా అందరూ ఆ డైలాగ్స్ని వాడుకుంటూ బూతుని ఎంకరేజ్ చేస్తూ అదే కామెడీలాగా ఫీల్ అవుతున్నారు. అయితే ఈ మధ్య కొత్తగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో స్టార్టప్ కామెడీ అని చెప్పేసి కొంతమంది ఎదవలు స్టూడియోలో కూర్చోబెట్టేసి సెలబ్రిటీస్ మీద డైలాగులు వేస్తూ వాళ్ళ మీద పంచులు వేస్తూ దాన్ని కామెడీగా ఫీల్ అవుతున్నారు. ఇది ఒకప్పుడు ఉన్నది, కానీ ఇవాళ ఆ స్టార్టప్ కామెడీ కూడా ఇంకా శుద్ధిమించిపోయి వ్యక్తిగతంగా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఎక్స్పోజ్ చేస్తూ దాన్ని కామెడీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఇటువంటి వాటి మీద రాష్ట్ర పోలీసులు అట్లాగే హోంశాఖ దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు మీరు చూసుకున్నట్లయితే ఒక 4 రోజుల కిందట అనుదీప్ కటికాల అనేటువంటి వ్యక్తి స్టార్టప్ కామెడీ పేరుతోటి గుండుగాడు ఒక కామెడీ షోని మెయింటైన్ చేస్తున్నాడు. మరి వీడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉన్నాడో, ఆ పార్టీ నుంచి కొంత డబ్బులు ఇస్తున్నారో తెలియదు, కానీ మనోడు నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అట్లాగే మెగా కుటుంబాన్ని టార్గెట్ చేసి మనోడు కామెడీ పేరుతోటి అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తున్నాడు. మొన్న ఒకరోజు కేవలం నా కొణిదల వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ, అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన పెళ్ళిళ్ళ గురించి అట్లాగే ఆయన పదవి గురించి మాట్లాడుతూ ఒక వల్లగారిటీ అయినటువంటి భాషని ఉపయోగించాడు. అట్లాగే అక్కడితో ఆగకుండా ఆడపిల్లల్ని కూడా చూడకుండా నిహారిక గారి మీద ఆమె పెళ్ళిళ్ళ గురించి కూడా మనోడు మాట్లాడాడు. ఇక తర్వాత రామ్ చరణ్ పిల్లల గురించి, అట్లాగే రామ్ చరణ్ ఆస్తుల గురించి, వాళ్ళ భార్య దగ్గర నుంచి వచ్చిన ఆస్తుల గురించి. అంటే నాకు అర్థం కావట్లా, కామెడీ చెయ్యాలి అని అంటే ఎవరినో ఒకరిని కించపరుస్తూ, ఎవరినో ఒకరిని అవమానపరుస్తూ, ఎవరినో ఒకరిని వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ చేసేదాన్ని కామెడీ అంటారా? అంటే దానికంటే ఇంకా శుభ్రమైనటువంటి బూతులతో వీడియోలు చేసుకోవటం ఉత్తమం. అదన్నా ఒక రకంగా నయ్యం అనిపిస్తుంది. కాబట్టి ఈ షో టెలికాస్ట్ అవడంతో మొత్తం మీద జనసేన కార్యకర్తలు అగ్గి మీద గుగ్గిలంలా రగిలిపోయారు. అయితే కాకినాడకు చెందినటువంటి పడే కృష్ణ గారు కాకినాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అనుదీప్ కటికాల మీద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఈ షో ప్రదర్శించిన తర్వాత జనసేన పార్టీ కార్యకర్తలు ఏదైతే అనుదీప్ కటికాల ఆఫీస్కి వెళ్ళి అతని మీద దాడి చేయటం, అంతేకాకుండా ఆఫీస్ ఫర్నిచర్ని కూడా ధ్వంసం చేశారు. ఈ సమయంలో అతను అంటే తనకు థ్రెట్ ఉంది జనసేన కార్యకర్తల నుంచి అని గ్రహించాడో ఏమో తెలియదు, కానీ మొత్తం మీద అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఏదైతే ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి ఇంటికి వెళ్ళటం జరిగింది. అయితే పోలీసులు అతని ఫోన్ నెంబర్ని ట్రేస్ అవుట్ చేయటం ద్వారా అతన్ని ఐడెంటిఫై చేసి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కాకినాడ మెట్రో పోలీస్ స్టేషన్ రాత్రి ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పోలీసులు సరైనటువంటి ఆధారాలు సబ్మిట్ చేయలేదో ఏమో కానీ మొత్తం మీద మనోడికైతే బెయిల్ వచ్చింది. 10,000 పూచీకత్తుతోటి న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సరే ఈరోజు బెయిల్ అయితే ఇచ్చి ఉండొచ్చు, కానీ నెక్స్ట్ టైం ఇలాంటి కామెడీ చేస్తే, ఇదే కామెడీ అని చెప్పేసి ఎక్స్పోజ్ చేస్తే మాత్రం ఏ స్టార్టప్ కమెడియన్ గాడికైనా గులాబ్ జాములు పగిలిపోతాయి. అది మాత్రం వాస్తవ విషయం. నాకు అర్థం కావట్లా, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి, వాళ్ళ భార్యల గురించి దాని స్టార్టప్ కామెడీ ఏంట్రా ఎదవల్లారా? మీకు అంత గులగా ఉంటే మీ అమ్మ మీ నాన్న బెడ్రూమ్లో సీన్ల గురించి మాట్లాడుకోండి, బాగుంటుంది. మాట్లాడుకోండి, ఎవరు అవమానపరచరు. మీ అమ్మ మీ నాన్న బెడ్రూమ్లో ఏం చేస్తుంటారో దాని గురించి మాట్లాడండి, దాని మీద కామెడీలు వేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా చూడటానికి కూడా ఎవరు కూడా ఏం అనరు. ఎందుకంటే మీ అమ్మని మీ నాన్ననే కదా నువ్వు అవమానం చేస్తుంది.
కాబట్టి ఇలాంటి స్టార్టప్ కమీడియన్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక లిమిట్ ఉంటుంది. ఎక్కడ దాకా పెడితే అక్కడ దాకా మనం మాట్లాడటం, ఏది పెడితే అది మనం మాట్లాడటం, తర్వాత మీడియా ముందుకు వచ్చేసి మీ మనోభావాలు దెబ్బతింటే నేను అపాలజీ చెప్తున్నాను అంటాం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అయితే ఈ మధ్య జనసేన వాళ్ళు ఇలా ప్రవర్తించడం పైన పాపం మా వైసీపీ కార్యకర్తలు పెద్ద పత్తిట్టులాగా అనుదీప్ కట్టికాలకి సపోర్ట్ చేస్తున్నారు. జబర్దస్త్లో ఒక షో అనుకుంటా, జబర్దస్త్లోనో జీ తెలుగులోనో రియాజు జగన్మోహన్ రెడ్డిని ఇమిటేట్ చేస్తూ వస్తున్న క్షణంలోనే మొత్తం అతని మీద ఒక దాడి చేశారు. అతను కేవలం జగన్మోహన్ రెడ్డిని ఇమిటేట్ చేస్తేనే మీరు తట్టుకోలేదు, అలాంటిది పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, ఆయన పెళ్ళిళ్ళ గురించి, అట్లాగే నిహారిక గారి పెళ్ళిళ్ళ గురించి, ఆ మ్యారేజ్ లైఫ్ గురించి, అట్లాగే రామ్ చరణ్ గారి పిల్లల గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి మీ ఇష్టాసారంగా మాట్లాడితే మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? రియాజ్ ఏం చేశాడు? జస్ట్ జగన్మోహన్ రెడ్డిని ఆయన బాడీ లాంగ్వేజ్ని అనుసరించాడు. అదేం తప్పు కాదే, అది కామెడీ. ఎందుకు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని, రాజశేఖర రెడ్డి గారిని, వీళ్ళందరినీ కూడా మిమిక్రీ ఆర్టిస్టులు అనుసరణ చేస్తున్నారు కదా, మరి అలాంటప్పుడు ఎప్పుడు మీరు దాన్ని అబ్జెక్షన్ పెట్టలేదే? వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలంటే మిమిక్రీ ఆర్టిస్టు శివాజీ గారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముందున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని, కొండేటి రోసయ్య గారిని, చంద్రబాబు నాయుడు గారిని అందరినీ మిమిక్రీ చేసి అందరిని ఎంటర్టైన్మెంట్ చేశాడు. అందరూ వాళ్ళు కామెడీగా తీసుకుంటారు, అదొక సరదా ఎంటర్టైన్మెంట్. జస్ట్ ఆ బాడీ లాంగ్వేజ్ని తీసుకుంటేనే మీరు రియాజ్ని ఒప్పుకోలేదు. కానీ ఈరోజు ఇంత జుబ్బుచాకరమైనటువంటి వ్యాఖ్యలు, సిగ్గుసరం లేకుండా సభ్య సమాజం తరదించుకునే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎందుకు బరాయించాలి? రాజకీయాలలో ఉంటే ఫ్రీయా? మీ ఇష్టాసారంగా మాట్లాడతారా? మీరు వ్యక్తిగతంగా పోయి మాట్లాడతారా? ఈసారి చేయరా నువ్వు అనుదీప్ కట్టికాల, ఇంకోసారి చెయ్యి, గుండు పొగులుద్దాం అంటున్నా, పైనుంచి కింద దాకా పగల కొడతారు. సిగ్గనిపించాలి, ఎద్దులాగా పెరిగావు, దున్నపోతులాగా ఉన్నావు. ఎవరు చెప్తే నువ్వు స్క్రిప్ట్ చేసావురా? మీ ఇంట్లో మీ అమ్మ ఉంది, మీ నాన్న ఉన్నాడు, వాళ్ళిద్దరు బెడ్రూమ్లో ఏం చేసుకుంటున్నారు చెప్పు, కామెడీ చేయి. లేకపోతే మీ అక్క మీ బావ కామెడీ చేయి. లేకపోతే నీకేమైనా పెళ్ళి అయితే, లేకపోతే నీకు ఎట్లా పెళ్ళి అవ్వదులే కానీ నువ్వు ఆ రూముల్లో కూర్చొని ఇంకా ఎవరితో చేస్తున్నావు చూసి అవి చెప్పు, కామెడీగా ఉంటుంది. అంటే అశ్లీలతను ఎక్స్పోజ్ చేయటమే స్టార్టప్ కామెడీగా పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి పరిణామాలు కానీ ఎదుర్కొంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో చాలా వరకు, ఇలా ఏదో జస్ట్ ఒక ట్రైల్, ఎందుకంటే నిన్న ఒక 4-5 ఇలా స్టార్టప్ కామెడీ పేరుతోటి పెద్ద పోటుగాళ్ళు మాట్లాడారు. ఫస్ట్ వీడిది పగిలిన తర్వాత నెక్స్ట్ మిగతా 3 కూడా జాగ్రత్త పడతారు. అర్థమైందా? ఒక లిమిట్ ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. ఎంతవరకు ఉండాలో, ఎంత లిమిట్ ఉండాలో, ఎంత మనం కంట్రోల్ చేసుకోవాలో, వాళ్ళ పడక గదులు, వాళ్ళ పెళ్ళాలు, లేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళ జీవితాల్లోకి తొంగి చూసేటువంటి దాన్ని కామెడీగా ఎక్స్పోజ్ చేసేటువంటి రైట్స్ మనకు లేవు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ముందు అనేస్తారు, తర్వాత మీడియా ముందుకు వచ్చి మీరు హట్ అయి ఉంటే, మనోభావాలు దెబ్బతింటే క్షమించండి అంటారు. ఎవడరా మీరు మాట్లాడే రైట్స్ ఎవరికి ఇచ్చారు? మీకు ఎవరిచ్చారయ్యా మీకు రైట్స్? ఇంకా జనసేన కార్యకర్తలు ఓపిక పట్టారు, లేకపోతే వాడిని కాకినాడ జడ్జి నుంచి, అంటే ఆ కోర్టు నుంచి బయటకు వచ్చినంటే విపరీతమైనటువంటి దాడి చేసేవాళ్ళు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇలాంటి స్టార్టప్ కామెడీ పేర్లతోటి ఇలాంటి జుబుత్సాకరమైనటువంటి అశ్లీలతమైనటువంటి కామెడీ చేసే బదులు ఇంకేదైనా పని చేసుకొని బతకండి. లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ మీద డీప్గా ఎక్స్ప్లెనేషన్ చేసి ప్రజల దగ్గర, అలాగే పాలకుల దగ్గర, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా తప్పులు జరుగుతుంటే వాటిని ప్రశ్నించండి, తప్పులేదు. కానీ ఇలా వ్యక్తిగతంగా పోవటం, లేకపోతే ఇలాంటి కుళ్ళు జోకులు వేస్తే మాకు టీఆర్పీ రేట్లు పెరుగుతాయి, మా ఛానల్ హైప్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాడు. సో ఈరోజు వాస్తవానికి ఆ అర్ధరాత్రి పూట రావటం, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం వల్ల జనసేన కార్యకర్తలకు పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఇదే కామెడీ కొనసాగిస్తే మాత్రం నెక్స్ట్ టైం మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఆ రప్పా బ్యాచ్, నేను ప్రోత్సహిస్తున్నటువంటి రప్పా బ్యాచ్కి కూడా కొద్దిగా చెప్పు, అరే మన ఇళ్ళల్లో ఆడవాళ్ళంటే ఊగిపోతున్నాము, లేకపోతే గొడవ చేస్తున్నాము, మరి పక్కిళ్ళల్లో ఆడవాళ్ళు కూడా వాళ్ళకి గౌరవం ఇచ్చి గౌరవంగా చేయాలరా, రాజకీయాలు అంటే అలా ఉండాలని కొద్దిగా నీకు ఎవడైతే పేమెంట్ ఇచ్చి నువ్వు మొరగమంటున్నారో ఆ కుక్కలు కొద్దిగా చెప్తే మంచిగా మర్యాదగా ఉంటుంది.